ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. మనం ఇప్పుడు సోపానంలో ఉన్నాం. అనుపమ అడుగుతున్నాడు గురువుని ఎలా గుర్తించడం అని. అది మన అసలు విషయం. దీనిపై చర్చించుకుందాం. తండ్రి గారు చెప్తున్నారు, యథార్థ గురువు ఎవరిని మనిషి గుర్తించలేడని. అంటే యథార్థ గురువుని సామాన్యంగా మనిషి అనేవాడు గుర్తించలేడు. ఇక్కడ వాడు మనిషి ఒక యథార్థ గురువుని గుర్తించగలిగితే అసలు గురువు అవసరమే ఉంటుంది. ఒక గురువుని, యథార్థ గురువుని నువ్వు దర్శించినప్పుడు, ఆయన్ని నువ్వు అనుభూతి చెందినప్పుడు, ఆయన నీకు అర్థమైనప్పుడు, అప్పుడు నీకు ఆటోమేటిక్గా నువ్వు ఆ స్థాయిలోనే ఉంటే అర్థమవుతుంది. సో నీకు గురువుతో ఏం పని ఉంటుంది. అందుకని వాళ్ళు అలా చెప్పారు. చాలామంది చెప్తారు, నేను నా గురువుని చూసినప్పుడు నాకు తెలియలేదే అని. చాలా రోజుల తర్వాత తెలిసింది కానీ నాకు ముందు తెలియలేదు అని. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఆ స్థాయి వస్తుంది. గురువు యొక్క యథార్థ స్థితిని అర్థం చేసుకోవడము, లేదా అనుభూతి చెందడము, లేదా ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది అప్పటికి వస్తుంది. చాలా మంది, ఇంకొంతమంది అంటారు మా గురువు ఇప్పుడు ఎదిగారు అని. కానీ అక్కడ ఏంటి, గురువు శిష్యుడు ఎదిగితే ఆటోమేటిక్గానే ఆ గురువు యొక్క స్థాయి అర్థమవుతుంది కాబట్టి అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈశ్వరుడే గురువు. ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. నిజం చెప్పాలంటే ఈశ్వరుడే గురువు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే ప్రతి సాధకుడు కూడా ఎప్పుడైతే గురువుని ఈశ్వరుడుగా భావన చేస్తాడో, ఈశ్వరుడు అంటే మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకోవద్దు, శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్థితిని అని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే వాళ్ళని అలాంటి స్థితిలో ఉన్న గురువుని ఆ స్థితిలో చూస్తామో, వాడి గురువే ఆ స్థాయి, ఆ ఈశ్వరుడి గురువు అని భావనలోకి వస్తామో సహజంగానే ఆ స్థితికి శిష్యుడు అనేవాడు చేరుకుంటాడు. ఎందుకంటే ఆ లక్షణాన్ని నేర్చుకుంటాడు కాబట్టి. ఈశ్వరునితో పరిచయం ప్రాప్తమైతే ఇక గురువును వెతుక్కుంటూ పోవాల్సిన అవసరమే లేదు. అది నేను ఫస్ట్ లైన్ చెప్పాను. ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనకు అవసరం లేదని ఇక్కడ ఇలా చెప్పాను. ఈశ్వరునితో పరిచయం ప్రాప్తమైతే ఇక గురువుని వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈశ్వరుడు పరిచయం ఎక్కడ ప్రాప్తం అవుతాడు? అంతరంలో అవ్వాలి. అలా అవసరం అయినప్పుడు ఇంకా గురువుతో పని ఏముంటుంది. ఈశ్వర రూపమైన గురువు ప్రతి జీవిలోనూ విరాజిల్లుతున్నాడు. అంటే ఇక్కడ గురువు యొక్క భౌతిక స్థాయి అతని గురించి కాదు, ఇక్కడ అతనిలో ఉన్న ఈశ్వర తత్వాన్ని పట్టుకోమని చెప్తున్నారు. ఎందుకంటే అందరిలో ఉన్నది అతనే అని. కానీ అభిమానం అనే వలయంలో చిక్కుకున్న జీవుడు అతన్ని చూడలేడు. ఎవరిని? ఈశ్వరుణ్ణి. అందరిలో ఉన్న ఈశ్వరుని చూడలేదు అభిమానం వలన. ఆత్మరూపుడైన గురువు గురు శిష్యుల తేడా లేకుండా సమానంగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఆత్మరూపుడైన గురువు గురు శిష్యుల తేడా లేకుండా సమానంగా ఉంటారు. గురువు, చాలామందికి ఈ విషయం తెలియదు. శిష్యుడు గురువులో ఈశ్వరుని చూస్తాడు, అది అందరికీ తెలుసు. గురువు కూడా శిష్యుల్లో ఈశ్వరునే చూస్తాడు. ఎందుకంటే తనకు తెలుసు అంతటా ఉన్నది ఈశ్వర స్వరూపం కాబట్టి, ఆయన అనుభూతి చెందరు కాబట్టి అందువల్ల. ఇది మేము ఇంకా శిష్యులు అనుకుంటూ ఉంటాం కానీ ఇంకా పూర్తి. అంటే వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందంటే, శిష్యులు కేవలం గురువులో మాత్రం ఈశ్వరుని చూస్తారు, అందరిలో ఈశ్వరుని చూసే స్థాయి ఉండదు కాబట్టి ఆ డిఫరెన్స్. అది కూడా చూడటం వరకే, మేము ఇంకా అనుభూతికి కూడా రాలేదు. అదే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు కదా. ఆత్మరూపుడైన గురువు గురు శిష్యుల తేడా లేకుండా సమానంగా ఉంటారు. అయితే వీళ్ళిద్దరి తేడా ఏమిటంటే, గురువు యొక్క ఆత్మశక్తి అంతర్ముఖమై ఉంటే శిష్యుడిది బహిర్ముఖమై ఉంటుంది. అది డిఫరెన్స్. అంతర్ముఖం అంటే మళ్ళీ ఇంకా ఈశ్వరుడే కదా. ఒకవేళ శిష్యుడు తన ప్రయత్నంతో శక్తిని అంతర్ముఖం చేసుకోలేకపోతే, తన ప్రయత్నం చేయకపోతే కనుక అని అర్థము, అప్పుడు అతనికి అంతరం వైపు తిరిగేటట్లు చేసేటటువంటి గురువు తప్పక కావాల్సి ఉంటుంది. కొంతమందికి దాన్ని స్వయంగా ఈశ్వరుడు వెతికే ప్రయత్నం చేస్తాడు, పొందుతాడు. అలాంటి వాళ్ళకి పర్వాలేదు. కొంతమందికి ఏమవుతుందంటే, వాడు ఆ ప్రయత్నం చేయాలని విషయమో తెలియదు, ప్రయత్నమో చేయలేడు. అప్పుడు గురువు ఖచ్చితంగా అవసరం అవుతుంది. అంటే అందరిలో ఉన్న ఈశ్వరుని గుర్తించలేని స్థాయిలో ఉన్న శిష్యుడి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ శిష్యుడి పదం వాడాను కానీ నిజానికి ఆ శిష్యుడు కూడా ఈశ్వరుడే మళ్ళీ. అర్థమైంది కదా. అప్పుడు అతనికి అంతరం వైపు తిరిగేటట్టు చేసేటటువంటి గురువు తప్పక కావాల్సి ఉంటుంది.
అతడు సంశయాలకు సమాధానం చెప్పి సాధకులకు మార్గదర్శనం అవుతాడు గురువు అనేవాడు. తాత్పర్యం ఏంటంటే సాధకుడు గురువు యొక్క సుమధురమైన వాక్కులకు సుసభ్య సంభాషణలకు బాహ్య ఆడంబరాలకు ప్రభావితుడు కాడు. గురువు యొక్క ఆంతర్యంపైనే లక్ష్యం పెడతాడు. అంటే ఒక శిష్యుడు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎలాంటి వాడు చేరుతాడని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే శిష్యుడు అనేవాడు అలాంటి గుణాలతో ఉండాలండి. మళ్ళీ ఒకసారి ఆ లైన్ చూద్దాం. సాధకుడు గురువు యొక్క సుమధురమైన వాక్కులకు సుసభ్య సంభాషణలకు బాహ్య ఆడంబరాలకు ప్రభావితుడు కాడు. గురువు యొక్క ఆంతర్యంపైనే లక్ష్యం పెడతాడు. సమ్టైమ్స్ గురువు కోపపడినప్పుడు ఒకలాగా, పొగిడినప్పుడు ఒకలాగా, ఇలా ఏవైనా భాషను వాడినప్పుడు ఒకలాగా, ఎలా ఉన్నా కూడా ఒక సరైన అంటే ముముక్షు అనే పదం వాడాలి. ముముక్షు అనేవాడు ఎలా ఉంటాడంటే గురువు పట్ల కాకుండా గురువు యొక్క ఆంతర్యం ఏంటి, ఆయన పొగిడినా తిట్టినా ఏదైనా విషయం చెప్పినా అంతరార్థం దాచి చెప్పినా బహిర్గతం చేసి చెప్పినా ఏం చేసినా ఆయన సాధకుడు లేదా శిష్యుడు లేదా ముముక్షు అనేవాడి యొక్క దృష్టి పూర్తిగా గురువు యొక్క ఆంతర్యం పైనే ఉండాలి. కానీ ఇది సామాన్యంగా సాధకుడికి అసంభవం. అయితే సాధకుడు గురువుని అన్వేషించుకోలేడా, మరి వెతకలేడా? అవును, గురువు అంతరంలో దిగి పరికించేంత సూక్ష్మ దృష్టి శిష్యుడికి ఎక్కడిది? గురువే శిష్యుని వెతుక్కుంటాడు. అర్థమైంది కదా? అందుకని ఎప్పుడు మనం వింటుంటాం గురువే శిష్యుని వస్తారని పదం వాడతాం. గురువుని వెతుక్కునే సామర్థ్యం మనకు ఉంటే, గురువుని అర్థం చేసుకునేంత సామర్థ్యం మనకు ఉంటే ఇది గురువుతో పని సగం వరకు లేనట్టే లెక్క. అందుకని ఇక్కడ మనకి ఇలా ఇవ్వడం జరిగింది. ఎవరి అంతరం ప్రభు కలయికకు తల్లడిల్లుతుందో, ఎవరు విరహాగ్నిలో కాగిపోతున్నారో అట్టి శిష్యుడు లభిస్తే గురువు వారిని తన శరణంలోకి తీసుకుంటాడు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైంది ఏంటి? శిష్యుడు అనేవాడు వెతకలేడు, సరే, మరి ఎలా గురువుని పొందుతాడు అని మనకు అనిపిస్తుంది. అప్పుడు ఏం జరిగితే అవుతుంది అంటే గురువే వెతుకుతాడని చెప్తున్నాను. శిష్యుడు అనేవాడు గురువుని తెలుసుకోలేడు, పట్టుకోలేడు, వెతుక్కోలేడు అని చెప్తున్నాను. మరి ఎలాంటి సందర్భంలో శిష్యుడిని ఒక గురువుని పట్టుకోగలుగుతాడు అంటే కొన్ని పదాలు చక్కగా ఇచ్చారు. ఎవరైతే విరహాగ్నిలో కాగిపోతున్నారో, పరమాత్ముడిని తెలుసుకోవాలి, పొందాలి, పరమాత్మ చేరుకోవాలి లేదా భగవంతుడు చేరుకోవాలని ఎవరైతే విరహాగ్నిలో కాగిపోతున్నారో, ప్రభు కలయికకు తల్లడిల్లుతున్నాడో, అంటే పరమాత్మను తెలుసుకోవాలి, పొందాలని నిరంతరము ఇంకా అది మాత్రం తప్ప ఇంకే తపన లేని స్థాయిలో ఉన్న వ్యక్తులు తారసపడినప్పుడు ఈ గురువు తన శరణలోకి తీసుకుంటాడు. తనకి శరణు ఒక సాధకుడు గురువు పట్ల శరణగా చూపించడానికి కావాల్సిన పెర్మిషన్ ఎప్పటికీ గురువు ఇస్తాడు. ఇంకా తన శరణలోకి తన దీనిలోకి తీసుకుంటాడు. అది సో నెక్స్ట్ ఇంకో టాపిక్ నెక్స్ట్ చేద్దాం.